నరసరావుపేట మండలం ఇక్కుర్తిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే అరవిందబాబు పంపిణీ చేశారు. భూమి రైతుకి అత్యంత విలువైన ఆస్తి అని, భూమిపై రైతుకి సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అరవిందబాబు అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రభుత్వ పథకాలు సులభంగా అందుకునేందుకు, బ్యాంక్ రుణాలు పొందేందుకు చట్టబద్ధంగా ఉపయోగపడతాయన్నారు. పేరు, సర్వే నెంబర్, విస్తీర్ణత జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు. పాస్ పుస్తకాలలో తప్పులు కనిపిస్తే రెవెన్యూ సిబ్బంది ద్వారా సరిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ఇప్పుడున్న కష్టాలు మనకి పెద్ద కష్టాలు కాదు. 5 ఏళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డాము. మనం వైసీపీ పరిపాలన ఎన్నో ఇబ్బందులు పడ్డాము. మరి పాస్ పుస్తకాలు పొలాలే గలం చేశారు. ఒక రైతు కనుక అమెరికా వెళ్తే వాళ్ళ పిల్లల దగ్గరికి 100 ఎకరాల పొలం ఉంటే వాళ్ళు వచ్చేటప్పటికి 80 ఎకరాలు ఉంటుంది దాంట్లో. ఆ విధంగా ఆక్రమించుకున్నారు. నేను వైజాగ్లో చూసాను, ఒక ఇంటికి వెళ్ళి దగ్గరుండి చూశాను. మరి అట్లాంటి అవకతవకలు జరిగినాయి. అంటే వాళ్ళే 25 ఏళ్ళు ఉంటాం మేము, అందుకని వాళ్ళు రాళ్ళ మీద వాళ్ళు ముద్ర వేసుకున్నారు, పాస్ పుస్తకాల మీద వాళ్ళు ముద్ర వేసుకున్నారు. ఈ విధంగా వాళ్ళు చేయడం జరిగింది. పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు, ప్రతి జిల్లాలో పెద్ద పెద్దవి కట్టారు. వాళ్ళు ఇది గోల్కొండ ప్యాలెస్ లా కట్టారు. మరి వాళ్ళు 25 ఉంటారు. ఎందుకంటే అందరికంటే గొప్ప వాళ్ళు ఎవరంటే ఓటర్లు. మీరు రైతులే ఓటర్లు అందరూ కూడా. ఎక్కడ చూసినా మనమే కదా, 80% రైతులు ఉంటాం, రైతు కూలీలు ఉంటాం. అందుకని మంచి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు, మరి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి నారా లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని బాగా నడిపిస్తున్నారు. మీరందరూ కూడా చక్కగా నవ్వుతూ ఉండండి. మీకు ఉన్న సమస్యల్ని మరి రెవెన్యూ అధికారులు తీరుస్తారు. కలెక్టర్ గారు కూడా చాలా మంచి వారు వచ్చారు కాబట్టి మనకి ఇబ్బందులు లేకుండా చేస్తారు. మరి డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు, వీళ్ళందరూ కూడా చక్కగా చేస్తారు. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. నాదైతే పోయినసారి సెకండ్ టైం అయితే ఆన్లైన్లో తప్పులే పడ్డాయి. ఈసారి అన్ని బాగా కరెక్ట్గా ఉన్నాయి. ఆన్లైన్లో సెకండ్ అప్డేట్ చేసినప్పుడు అన్ని తప్పులే పడ్డాయి. ముగ్గురు పేరున వచ్చింది ఆన్లైన్లో. ఇప్పుడు అన్ని కరెక్ట్గా ఉన్నాయి. మన 5 ఏళ్ళు కష్టాలు, మన భూమి మన హక్కు మనకు వచ్చింది. ఇంతకు ముందు మన భూమి ఉంటుందో ఉండదో తెలియని రీతిలో యాక్టులు, జీవోలు ఇచ్చి యాక్టులు పెట్టారు. చంద్రబాబు గారు అది రద్దు చేసి రాజముద్రతోటి మన పుస్తకాలు ఇచ్చాడు. మన భూమి మనం సేఫ్. మన పిల్లలు, మన వారసులు అందరికీ మన భూమి ఎక్కడ పోకుండా చంద్రబాబు గారు చేశాడు. అందుకని మనం చంద్రబాబు గారికి అందరం కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సీఎం సార్. మనం ఇంతవరకు దుష్టపాల నుంచి బయటపడ్డాం, అది అరాచక పాల నుంచి బయటపడ్డాం. ఇప్పుడు మనం ఎంతో ఆనందంగా హాయిగా ఉన్నామంటే అరవింద్ గారి వల్ల, సీఎం గారి వల్ల ఇంత స్థాయిలో ఉన్నాం. ఇంత ముందుకున్నటువంటి భద్ర పుస్తకాలు వాళ్ళ పొలాల రాకుండేవాళ్ళు. ఇప్పుడు మనది మన సొంతం, మన భూమి మన హక్కు. కాబట్టి దీనిలో భాగంగా సీఎం సార్ చేసినట్టు దానికి ఎంతో కృతజ్ఞతగా ఉండి మనం వారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన బాధ్యత మన రైతులందరినీ కోరుకుంటూ